మనకి ప్రెసెంట్ ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య చూసుకుంటే చాలా తక్కువ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి కదా. ఎందుకంటే మనం ఆడుతుంది కేవలం ఐసీసీ ట్రోఫీస్లో, అదేవిధంగా ఏషియా కప్లో. సో మరి ఒకప్పుడు చూసుకుంటే మన వాళ్ళు బైలాటరల్ సిరీస్లు ఆడేవాళ్ళు, దాని తర్వాత టెస్ట్ మ్యాచ్లు వచ్చేసరికి వాళ్ళు అక్కడికి మన వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఓడే సిరీస్లో కూడా మరి మనం వెళ్ళి అక్కడ ఓడేలు గెలిచిన సందర్భాలు ఉండే, వాళ్ళు ఇక్కడికి వచ్చి గెలిచిన సందర్భాలు ఉండే. సో ఇలాగా అసలు ఇండియాకి పాకిస్తాన్ మధ్య మ్యాచెస్ అంటేనే చాలా హోరాహోరీగా ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మరి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మరి కేవలం ఐసీసీ అలాగే ఏషియా కప్లో మాత్రం ఆడుతున్నాం. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మన ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య ఫస్ట్ టైం ఎప్పుడు మ్యాచ్ జరిగిందో తెలుసా? మనకి ఫస్ట్ టైము 1952లో జరిగిందనమాట. అయితే అది ఓడే T20 కాదు, అప్పుడు వచ్చేసరికి మనకి టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ టైం ఆడాం. అది కూడా మన ఇండియాలోనే ఆడాం అనమాట. సో అది ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఉంది కదా, సో అక్కడైతే ఫస్ట్ మ్యాచ్ అయితే మనం ఆడటం జరిగిందనమాట. సో మరి ఆ మ్యాచ్లో మన వాళ్ళు పాకిస్తాన్ని చిత్తుగా ఓడించారు. ఎందుకంటే ఫస్ట్ అక్కడ మన వాళ్ళు బ్యాటింగ్ చేసి ఏకంగా 372 రన్స్ చేశారనమాట. సో దాని తర్వాత వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చూసుకుంటే కేవలం 150 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. దాని తర్వాత ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది, ఎందుకంటే మనది 372, వాళ్ళు 150 కాబట్టి. సో మళ్ళీ ఫాలో ఆన్ ఆడారు. ఫాలో ఆన్లో చూసుకుంటే మళ్ళీ 152 రన్స్ మాత్రమే చేశారు. సో దీంతో దాదాపు 70 రన్స్ తేడా అయితే మన వాళ్ళు గెలవడం జరిగిందనమాట. సో అయితే మరి ఫస్ట్ టైం ఇండియాకి పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే 1952లో జరిగిందనమాట.